నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అహింసావాదంతో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని ఆయన అభివర్ణించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నగరంలోని గాంధీ చౌక్లో గల గాంధీజీ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం అహింస నినాదంతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన మన జాతిపిత మహాత్మా గాంధీ సేవలు మరువలేనివని అన్నారు. ఆయన యొక్క జీవన విధానం యావత్ భారతదేశానికి మార్గదర్శకం అని కొనియాడారు. స్వరాజ్యం సిద్ధించి 7 వసంతాలు పూర్తవుతున్నా ఆ మహనీయుని కలలు కన్న స్వరాజ్యం మనం సాధించలేకపోయామని అది వాస్తవమని అన్నారు. ఆయన జీవిత చరిత్ర బోధించిన సూక్తులు మరిచి నేటి సమాజం చిన్న భిన్నమయ్యే వైనం మనం చూస్తున్నామని వివరించారు. ఆనాడు గాంధీ ఆడబిడ్డ అర్ధరాత్రి ఒంటరిగా నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని ఆయన అన్నారు. నాడు పట్టపగలు ఆడబిడ్డలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఏవైనా కఠిన నిర్ణయాలు తీసుకొని అన్నింటికీ కారణమవుతున్న మద్యపానం నిషేధాన్ని విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ అర్బన్ నియోజక ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లెగంగారెడ్డి గారు, కార్పొరేటర్లు అందరం కలిసి ఈరోజు గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే శాంతిగా అహింసా మార్గంలో మన భారతదేశానికి స్వతంత్రం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ అందరికీ మనం ముద్దుగా ప్రేమగా బాపూజీ అని పిలుచుకుంటాం, మరియు మహాత్మా అని కూడా పిలుచుకుంటాం. అనేక దేశాలు, ప్రపంచంలోని అనేక దేశాలు స్వతంత్రం కోసం పోరాడుతూ ఉంటే జాన్ కెనడీ కానీ, నెల్సన్ మండేలా కానీ, వారందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ. అహింసా మార్గంలో ఏ విధంగా ఆయన స్వతంత్రం సాధించిందో మనందరికీ తెలుసు. అయితే ఆయన కన్న కలలు ఏదైతే ఒంటరి మహిళ అర్ధరాత్రి వీధులలో వెళ్ళినప్పుడు ఎటువంటి ఆమెకు అభద్రతాభావం లేకుండా తిరిగిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చింది.
నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు ఆయన చెప్పిండు. కానీ ఈరోజు ఏదైతే 60 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు ప్రజలందరూ కూడా యువకులు కానీ అనేక దురలవాట్లకు బానిసైతా ఉన్నారు. అర్ధరాత్రి మహిళలకు కాదు, దినం పగలిపూటనే మహిళలకు భద్రత లేకుండా పోతూ ఉంది ఈ రాష్ట్రంలో కానీ కొన్ని చోట్ల కానీ. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయంతో అనుకున్న ఫలితాలు సాధించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ సునీతా కుంచాల అన్నారు. వినాయక చవితి నవరాత్రులలో బందోబస్తు విధులలో తీరిక లేకుండా ఉండి ఆ తర్వాత లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి పోలీస్ శాఖ చాలా శ్రమించిందని సక్సెస్ మీట్లో ఆమె ప్రశంసించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సమావేశం హాల్లో లోక్ అదాలత్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జడ్జి సునీతా కుంచాల, జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీతా కుంచాల మాట్లాడుతూ వినాయక చవితి పండుగ నవరాత్రులలో బందోబస్తు విధులలో తీరిక లేకుండా ఉన్న ఆ తర్వాత లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి పోలీస్ శాఖ చాలా శ్రమించిందని ఆమె ప్రశంసించారు. 12,000 రాజీ పడదగిన క్రిమినల్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవడం గొప్ప విషయమని ఆమె కొనియాడారు. పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ సమన్వయం పరుచుకొని తక్కువ సమయంలో ఎక్కువ క్రిమినల్ కేసుల పరిష్కారంలో భాగస్వాములు కావటం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. కక్షిదారులను కేసుల రాజీ విషయంలో సమన్వయపరుచుకొని కోర్టుల మెట్ల వరకు వారిని తీసుకురావటం లోక్ అదాలత్ చైతన్య దీప్తికి నిదర్శనమని జిల్లా జడ్జి సునీతా కుంచాల తెలిపారు. జ్యుడిషియల్, పోలీస్ శాఖ మధ్య సమన్వయం భవిష్యత్ లోక్ అదాలత్లకు ప్రేరణగా ఇది నిలవాలని ఆమె ఆశించారు. ఇంకా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు మాట్లాడారు. సక్సెస్ మీట్ సమావేశం అనంతరం పోలీసు అధికారులకు, పోలీస్ కానిస్టేబుళ్లకు జిల్లా జడ్జ్, పోలీస్ కమిషనర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు, అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ శంకర్ నాయక్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు రాజా వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్ర ఎన్నటికీ మరువలేనిదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. దేశ ప్రధానిగా దేశం ఆర్థికంగా బలపడటానికి ఎన్నో సంస్కరణలు లాల్ బహదూర్ శాస్త్రి చేశారని ఆయన గుర్తు చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి, గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గుర్తించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్ర ఎన్నటికీ మరువలేనిదని, ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ చూపిన మార్గం, శాంతి, అహింస అనేవి ప్రజలను ఎన్నటికీ తప్పుదోవ పట్టించకుండా చూసే గొప్ప మార్గ నిర్దేశాలని ఆయన అన్నారు. కానీ ప్రస్తుత దేశంలో మహాత్మా గాంధీని తక్కువ చేసే విధంగా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహాత్మా గాంధీని తక్కువ చేసి గాంధీని చంపిన గాడ్సేను గొప్ప వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి మహాత్మా గాంధీ అని, గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చిన వ్యక్తి అని, ఆయన మార్గంలోనే రాజీవ్ గాంధీ కూడా గ్రామాలకు స్వేచ్ఛను ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించిన వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ప్రధానిగా ఎన్నో సేవలు చేశారని అన్నారు. దేశం ఆర్థికంగా బలపడుతూ ముందుకు వెళ్ళడానికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని ఆయన తెలిపారు. వారిద్దరి సేవలు ఎన్నటికీ మరువలేనివని ఆయన అన్నారు. మన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ప్రపంచం మొత్తం ఆదర్శంగా శాంతి కాముకుడిగా గుర్తించినటువంటి
మన బాపూజీ మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా అక్టోబర్ 2 అనేది భారతదేశంలో ఒక పండుగ లాంటి ఆయన పుట్టినరోజు మనం అందరం ఘనంగా జరుపుకోవడం, బాపూజీకి ఘన నివాళులు అర్పించడం ఈ దేశంలో కొనసాగుతూ వస్తుంది. అందులో భాగంగా ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీజీ 155వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా ఇక ఉత్తర ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, హాజరైన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా ప్రపంచం గుర్తించినటువంటి వ్యక్తుల్లో గాంధీ గారే మొట్టమొదటి వారు. అటువంటి గాంధీ గారి గురించి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పాలకులు తప్పుడు ప్రచారాలు, గాంధీని చంపినటువంటి గాడ్సేను పూజించే ఒక కార్యక్రమాన్ని ఏదైతే పెట్టుకున్నారో అది ప్రజలు గమనించాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా మహోన్నతమైన వ్యక్తి గాంధీ పుట్టినరోజే మరొక స్వతంత్ర సమరయోధుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మన దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఇదే రోజు. వారిద్దరికీ కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తుంది. ఇకపోతే ఈ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గాంధీ యొక్క ఆశయాలను, ఆలోచనలు మనం అందిపుచ్చుకోవాలి. గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు గ్రామ స్వరాజ్యం అభివృద్ధిలో ఉన్నప్పుడే ఈ దేశం బాగుంటుందని ఏదైతే ఒక పిలుపునిచ్చిందో, ఈ గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడానికి అనే ఆశయాలను అందిపుచ్చుకున్న వ్యక్తులలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశంలో గాంధీ గారి ఆలోచనలు విస్తృతంగా గ్రామాల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి వారిద్దరు చెప్పినటువంటి మనమందరం ఆచరిస్తూ గాంధీ గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, గాంధీ గారిని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని మనం ఎక్కడికక్కడ ప్రశ్నించకపోతే ఈ దేశంలో స్వతంత్ర పోరాటంలో త్యాగదారులు చేసినటువంటి త్యాగాలు మరుగున పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గాంధీజీ వారసులుగా మనమందరం కూడా ఆయన ఆలోచనలతో పాటు ఆయన త్యాగాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీజీ గారి మహాత్మా గాంధీ భారతదేశానికే గాక ప్రపంచ దేశాలకు శాంతి సందేశం ఇచ్చిన మహనీయులని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహాత్ముని అడుగుజాడల్లో నడిచిన భారత స్వాతంత్ర ఉద్యమం ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా వ్యవసాయ శాఖ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, మహాత్మా గాంధీ చూపిన బాటలోనే నడిచినప్పుడే ప్రగతి సాధ్యమని అన్నారు. స్వాతంత్ర పోరాటం కోసం జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకు బట్టి చదువులు కాకుండా ఆటపాటలతో చదువులు నేర్పించడం అవసరమని బాలోత్సవం రిసెప్షన్ కమిటీ చీఫ్ పాటర్న్ డాక్టర్ జయనీ నెహ్రూ అన్నారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే అనుభవపూర్వకమైన విద్య ఉండాలని అన్నారు. నిజామాబాద్ నగర సమీపంలోని మోపాల్లో గల ప్రెసిడెన్సీ పాఠశాలలో నవంబర్ 8, 9వ తేదీలలో నిజామాబాద్ బాలోత్సవం కార్యక్రమాన్ని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఉపాధ్యాయులకు 2 రోజుల పాటు చేపట్టిన శిక్షణా కార్యక్రమాలను రిసెప్షన్ కమిటీ చీఫ్ పాటర్న్ డాక్టర్ జయనీ నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులకు బట్టి చదువుల కంటే అనుభవపూర్వక విద్య అవసరమని అన్నారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే అనుభవపూర్వకమైన విద్య ఉండాలని అన్నారు.
అది కేవలం ప్రయోగాల ద్వారా, ఫీల్డ్ విజిట్స్, పరిశీలన విశ్లేషణ, నైపుణ్యాభివృద్ధి, భావోద్వేగాల నియంత్రణ, జ్ఞాన సముపార్జన జరగాలని ఆమె స్పష్టం చేశారు. అనంతరం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్రపతి అవార్డు గ్రహీత నర్ర రామారావు మాట్లాడుతూ, ఈ బాలోత్సవంలో చేస్తూ నేర్చుకోవడం, చూస్తూ తెలుసుకోవటం వంటి పద్ధతుల ద్వారా లో కాస్ట్, నో కాస్ట్ టీచింగ్ పరికరాల ద్వారా విద్యార్థులకు చదువు నేర్పుతామని చెప్పారు. వాళ్ళకి కఠినమైనటువంటి అంశాలు కూడా సులభంగా అర్థమవుతాయి. 1:2 అంటే సగం అనేది సామాన్యుడికి తెలుసు. దానికి సమానమైన భిన్నమే 2:4. దానికి సమానమైన భిన్నము 4:8. అంటే 4:8 అన్నా, 2:4 అన్నా, 1:2 అన్నా సగమనే అర్థం. ఇప్పుడు ప్రాక్టికల్గా చదువు చెప్పకపోవడం వల్ల 1 అనేది ఒక జామ పండు ఇచ్చి అందులో 2 సగాలకి 1:2 అని చెప్తే వాడికి ఈజీగా అర్థమవుతుంది. అట్లా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే 1 + 1 2, 2 + 2 అంటే 4. మరి 1:2 + 1:2 ఎంత? పిల్లల్ని అడిగితే ఏం చెప్తున్నారు? 2:4 అంటున్నారు. యాక్చువల్గా ఎంత అనాలి? అది 1 అనాలి. కారణం ఏంటిది? ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది తరగతి గదుల్లో జరగడం లేదు. పిల్లలకి అనుభవపూర్వకమైనటువంటి చదువు నేర్పించినట్లయితే వాళ్ళు చక్కటి జ్ఞానాన్ని పొందుతారు, భౌతిక జ్ఞానాన్ని పొందుతారు, స్కిల్స్ నేర్పిస్తాము, అట్లాగే అకాడమిక్ కోర్సెస్ నేర్పిస్తాము. దీనివల్ల వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుంది. విద్య యొక్క లక్ష్యం ఏంటంటే పరిపూర్ణ వ్యక్తిత్వం రావాలి, అంటే హోలిస్టిక్ పర్సనాలిటీ రావాలనేదే నేటి విద్యా విధానం యొక్క లక్ష్యం. ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం కూడా అదే. అందుకోసం జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఇవి రెండు కలిసి బాలోత్సవం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఇక్కడ పిల్లలకి గణితంని ఎంత హాయిగా నేర్చుకోవచ్చు. గణితం అంటే చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి అంశాలని గణించడమే అన్నటువంటి అంశము. సైన్స్ అంటే అంతర్గత రహస్యాలు, ప్రకృతిలో ఉన్న రహస్యాల్ని తెలియపరచడం అనేది యాక్టివిటీ బేస్డ్, టాయ్స్ బేస్డ్ మీద. అట్లాగే మిరకిల్స్, చాలామంది మోసపోతూ ఉన్నారు, శాతపడులు బాణబద్దుల మీద చంపుతున్నారు. అటువంటి లేవురా బాబు. బట్టి చదువులు కాకుండా సృజనాత్మకతను వెల్లివిరిసే విధంగా అనేక రకాల ఆటపాటలతో బాలోత్సవం నిర్వహిస్తున్నామని బాలోత్సవ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అన్నారు. నవంబర్ 8, 9వ తేదీలలో నిర్వహించబోయే నిజామాబాద్ బాలోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పూర్వపు నిజామాబాద్ మండలం నుంచి సుమారు 3,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని బాలోత్సవ కమిటీ కోశాధికారి కె రామ్మోహన్ రావు చెప్పారు. ఈ 2 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్తో పాటు మాస్టర్ రిసోర్స్ పర్సన్ చంద్రయ్య, కె నర్సింహులు, జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు గగన్ కుమార్, విజయానందరావు తదితరులు పాల్గొన్నారు. కూడా చూడాల్సి ఉంది. ఒకే రకంగా చదువుతున్నారనుకోండి, వాళ్ళ బుర్ర పనిచేయదు, లేటెస్ట్ టెక్నిక్స్ తెలియదు. ఇప్పుడు ఎంత ఈజీగా జాయ్ ఆఫ్ లెర్నింగ్, జాయ్ ఆఫ్ లివింగ్ అండ్ క్యారెక్టర్, రకరకాల మ్యాజిక్, మ్యూజిక్, ఇలా అనేక సబ్జెక్ట్స్తో 200 స్కూళ్ళు పిల్లలకి మేము కాంపిటీషన్స్ పెట్టి సుమారు 10 కాంపిటీషన్స్ 4 కార్నర్స్లో వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్స్, మ్యాజిక్, మ్యూజిక్, మ్యాథ్స్, ఇట్లా కార్నర్స్లో బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి విజయానందరావు గారు ఇంకా కొంతమంది కలిసి పిల్లలకు ఇవి టీచ్ చేస్తారు. అది ట్రైనింగ్ క్లాస్ ఇక్కడ జరుగుతుంది. ఆ కార్నర్లో ప్రదర్శించే వాళ్ళు ప్రస్తుతం ఈ రోజున ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. మేము ప్రెసిడెన్సీ స్కూల్ని వాళ్ళని అడిగాము. వాళ్ళు 2 రోజులు కూడా మాకు స్కూల్ బిల్డింగ్, సరౌండింగ్స్, వాటర్, కారోబార్ను అకారణంగా విధుల్లో నుండి తొలగించాలని పంచాయతీ కార్యదర్శితో గ్రామస్తులు కయ్యానికి దిగారు. 10 ఏళ్ల పాటు ఉత్తమ సేవలందించిన కారోబార్ను రాజకీయ ఒత్తిడితో తొలగించడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సంఘటన ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో వెలుగు చూసింది. గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సురేష్ గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన ప్రత్యేక అధికారి సమావేశానికి గైర్హాజరయ్యారు. గత 10 సంవత్సరాల పాటు పంచాయతీ కారోబార్గా విధులు నిర్వర్తిస్తున్న పాండు
ఎటువంటి తప్పు చేయకున్నా కొందరు వ్యక్తులు అతనిపై తప్పుడు ఆరోపణలతో అధికారులకు ఫిర్యాదు చేసి రాజకీయ ఒత్తిళ్లతో అతనిని విధుల నుంచి తొలగించేలా చేశారని గ్రామస్తులు మండిపడ్డారు. ఎటువంటి తప్పు చేయని కారోబార్ పాండును తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా తీర్మానం చేయాలని గ్రామస్తులు కోరగా అందుకు పంచాయతీ కార్యదర్శి ససెమెరా అనడంతో గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి సురేష్ తీరుపై ఆందోళనకు దిగారు. వెంటనే గ్రామ మాజీ సర్పంచ్ సావిత్రి భర్త రవీందర్ గౌడ్ జిల్లా పంచాయతీ అధికారితో చరవాణిలో మాట్లాడి పంచాయతీ కార్యదర్శి తీరును వివరించారు. దాంతో పంచాయతీ కార్యదర్శి సురేష్ ముక్కున వేలేసుకొని గ్రామ సభలో గ్రామ ప్రజల డిమాండ్ మేరకు తీర్మానం ఆమోదించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కారోబార్ పాండును వెంటనే విధుల్లోకి తీసుకొని ఆయనకు న్యాయం చేయాలని, లేని ఎడల గ్రామ ప్రజలంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి పూలదండలేసి శుభాకాంక్షలు చెప్పి ఈరోజు గ్రామంలోని గ్రామ పంచాయతీ దగ్గరికి ఇలా గ్రామ సభ ఇక్కడ ఉందని తెలియగానే గ్రామస్తులు అందరూ కూడా దాదాపు 300-400 మంది ఇక్కడ గ్రామస్తులు గ్రామ సభకు రావడం జరిగింది. ఎందుకు అనంటే కొందరు కావాలని ఒక 5-6 వ్యక్తులు స్వలాభం కోసం, సొంత లాభం కోసం గ్రామ పంచాయతీ సిబ్బంది మీద వాళ్ళు ఏదో వాళ్లకు ఏ పనులు చేయలేదు అని చెప్పేసి, వాళ్ళ సొంత పని చేయలేదని చెప్పేసి ఆరోపణలు చేసి కొందరు వ్యక్తులు డిపిఓ గారికి కారాపూర్ పాండు పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ డిపిఓ గారు స్పెషల్ ఆఫీసర్ని ఇక్కడికి మా కుర్నాపల్లి గ్రామ పంచాయతీకి ఎంపీఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్గా ఇక్కడికి పంపడం జరిగింది. అతను వచ్చిన రోజు ఇక్కడ ఎవరు అయితే కంప్లైంట్ ఇచ్చిర్రో కంప్లైంట్ దారులకు మాత్రమే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ దారులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అయితే కారోబార్ మీద ఆరోపణలు ఆ కారోబార్కే చెప్పడం జరిగింది. గ్రామస్తులకు ఎవరికి కూడా ఎంపీ గారు అతను తప్పుడు రిపోర్టు డిపిఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎలా అంటే అతని పైన ఆరోపణలు, కారోబార్ పైన ఆరోపణలు, ఫాక్ మిషన్ మెకానిక్ ఇస్తే ఆ మెకానిక్ దొరకకపోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఆయన దింకపోవడం వల్ల ఇతనే కారోబార్ అమ్ముకున్నాడని చెప్పి కారోబార్ మీద తప్పుడు ఆరోపణలు చేసి డిపిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అది తప్పుడు ఆరోపణలని మేము ఖండిస్తా ఉన్నాము. ఎందుకనంటే ఏ విషయమైనా ఒక గ్రామ పంచాయతీకి ఇవాళ సర్పంచులు లేరు, స్పెషల్ ఆఫీసర్లే ఉన్నారు, అలాగే సెక్రటరీ ఉన్నారు. పూర్తి బాధ్యత కారోబార్లది, గ్రామ పంచాయతీ సిబ్బందిది కాదు. ఖచ్చితంగా ఇది గంటాబద్ధంగా చెప్పగలుగుతాం. ఏ విషయమైనా ఎవరైనా కారోబారే కాదు బాధ్యత, సెక్రటరీ రెస్పాన్సిబుల్ పర్సన్. ఏ బాధ్యత అయినా రెస్పాన్సిబుల్ సెక్రటరీ ఉండాలా. ఏ విషయమైనా ఏ గ్రామస్తులైనా మా గ్రామ ప్రజలు సెక్రటరీకే అడుగుతారు. లేదు సెక్రటరీ తోటి అన్నాడు స్పెషల్ ఆఫీసర్కు తెలియజేస్తారని ఖచ్చితంగా చెప్తాం. కానీ కొందరు వ్యక్తులు కారోబార్ పైన పడని వ్యక్తులు కారోబార్ పైన ఆరోపణలు చేసి డిపిఓ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఎంక్వైరీకి పెట్టి అతన్ని తప్పుడు ఆరోపణలతోటి వాళ్ళే 4 అతనికి ఇంటిమేషన్ లేకుండా, ప్రజలందరికీ ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు ఆ తప్పుడు రిపోర్ట్ ఎంపీఓ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎంపీఓ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం డిపిఓ గారు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్కు అలాగే సెక్రటరీకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. విధుల్లో ఉన్న కారోబార్ పాండురంగాన్ని విధుల నుంచి కారోబార్ని తొలగించాలని అతను ఇక్కడ డిపిఓ గారు గ్రామ పంచాయతీకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారము గతంలో సెక్రటరీ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీజీ చేసిన త్యాగాలు మరువలేనివని నగర మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ అన్నారు. పెద్దవారి ఆశయాలు, వారి ఆలోచనలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగరంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. వారి విగ్రహాలకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ మకరంద్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ నీతూ కిరణ్ మరియు ఇతర నగర ప్రముఖులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ మాట్లాడుతూ పెద్దవారి ఆశయాలను మరియు వారి యొక్క ఆలోచనలు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని కోరారు. పెద్దవారి ఆశయాలకు అనుగుణంగా, వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
కలెక్టర్ గారి తరఫున అలానే అదనపు కలెక్టర్ గారి తరఫున అందరికీ కూడా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు. వారి ఆశయాలు కానీ వారి క్వాలిటీస్ కానీ మనందరం కూడా ఎప్పటికప్పుడు స్మరించుకొని ముందుకు వెళ్ళాలని, నిజామాబాద్ నగరంలో కూడా అవి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ బెటర్గా చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మండపాలకు పట్టు చీరలు పంపిణీ చేయడం జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే ట్రస్ట్ చైర్మన్ ధన్పాల్ సూర్యనారాయణ చెప్పారు. గత దశాబ్ద కాలంగా తమ ట్రస్ట్ ద్వారా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఇందూరు నగరంలో ప్రతిష్ఠించే దేవీమాత మండపాలకు పట్టు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ట్రస్ట్ చైర్మన్ ధన్పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఇందూరు నగరంలోని సుమారు 250 మండపాలకు పట్టు చీరలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గత దశాబ్ద కాలంగా తమ ట్రస్ట్ ద్వారా ఈ బృహత్తర సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా ఈ పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారని చెప్పారు. ఈ పండుగను దుర్గాదేవికి అంకితం చేయబడిందని, హిందూ బంధువులంతా ఐక్యతతో భక్తి శ్రద్ధలతో చేపట్టే దేవీ నవరాత్రులకు తమ వంతు సహకారం అందించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన తెలియజేశారు. హిందూ ధర్మ రక్షణకు సాంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే ప్రతి కార్యానికి తమ ట్రస్ట్ ద్వారా సేవలందించడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్లే అని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని వేడుకుంటున్నానని అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా దసరా నవరాత్రులలో ఇందూరు నగరంలో ప్రతిష్ఠిస్తున్న ప్రతి నవదుర్గా మండపానికి ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ మా అమ్మ నాన్నల పేరు మీద ఉన్న ట్రస్ట్ ద్వారా పట్టుచీర పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మేము మా కుటుంబ సభ్యులు చేసుకున్న పుణ్యము ప్రజలందరి ఆశీర్వాదము ఉండాలని కోరుకుంటా ఉన్నాను. గత సంవత్సరము ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళ మండపాలకే పంపించడం జరిగింది మా కార్పొరేటర్ సోదరులు మరియు సోదరుమణులతోటి. ఈ సంవత్సరము అమ్మవారి చీరలు ఇవ్వడము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీర్వాదంతో ఉండాలని, ఏదైతే రాజకీయ అనిశ్చిత ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి ఎందుకంటే ఒక స్థిరత్వం ఏర్పడాలని, ప్రజలకు సేవ చేసే ఏదైతే మీ కాన్సెప్ట్ మీరు ఎందుకు గెలిపించారో దాన్ని మర్చిపోయింది ఈ ప్రభుత్వము. తప్పకుండా ప్రభుత్వము హిందూ ధర్మం గురించి కానీ హిందువుల గురించి అన్ని సమానంగా, సెక్యులర్ అంటే హిందువులకు అన్ని మతస్థులకు కూడా సమానమైన ప్రభుత్వ పరిపాలన చేయాలని, ఏదైతే ఇవాళ ప్రజలు హైడ్రా ద్వారా ఇబ్బంది పడుతున్నారో పేదలకు మధ్యతరగతి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూడాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నా. అమ్మవారి ఆశీర్వాదంతో నిజామాబాద్ అర్బన్ జిల్లా మరియు తెలంగాణ దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ చీరల పంపిణీ ద్వారా ఏదైతే మా ట్రస్ట్ ద్వారా చేస్తున్నామో ఈ చీరలు ఎవరైతే పట్టు చీరలకు మేము ఇస్తూ ఉన్నామో వారి ఆశీర్వాదము సహకారము అమ్మవారి సహకారం మనందరిపైన ఉండాలని, హిందూ ధర్మం గురించి ఏ అవకాశం ఉన్నా ఏది అన్ని పండుగలని మనమందరం కూడా చాలా ఘనంగా చేసుకుందాం. అందరూ కూడా కుటుంబ సభ్యులతోటి ప్రతి పండుగని దినదినం ఇంకా ఘనంగా చేసుకోవాలని నేను కోరుకుంటూ, అహింసా మార్గంలో బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయులు గాంధీ అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అన్నారు. భారతదేశ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రగతి నిర్మాణానికి నూతన ఒరవడులు తీర్చిదిద్దారని ఆయన తెలిపారు. నగరంలోని గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల విగ్రహాలకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ సభ్యులు పూలమాలలు వేసి
ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ దేశ వలస పాలకులకు వ్యతిరేకంగా అహింసాయుత ఉద్యమం నడిపి ప్రపంచ దేశాలకు గాంధీ మార్గదర్శకులుగా నిలిచారని ఆయన కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో ఉద్యమాలు నిర్మించి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతర కాలంలో భారతదేశ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రగతి నిర్మాణానికి నూతన ఒరవడులు తీర్చిదిద్దారని ఆయన అన్నారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం దేశ ప్రజల అభివృద్ధికి పనిచేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ రాజ్ కుమార్ సుబేదార్, ప్రభుత్వ న్యాయవాది వెంకటరమణ గౌడ్, న్యాయవాదులు మాణిక్ రాజు, ఆశా నారాయణ, లక్ష్మీనారాయణ, సురేష్ బొల్లివార్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా గాంధీజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పల్లెల్లో జాతిపిత విగ్రహాలను శుభ్రం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సాలురా మండల కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట మండల కేంద్రంలోని కూడలిలో గల గాంధీ విగ్రహానికి తహసీల్దార్ శశి థరూర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం, పంచాయతీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అహింసా మార్గంలో స్వాతంత్ర ఉద్యమం నడిపి భారతదేశానికి ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కల్పించారని అన్నారు. ఆయన ఆచరించిన సిద్ధాంతాలను ప్రపంచ దేశాలు కీర్తించాయని కొనియాడారు. ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతకు సహకరిస్తూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, గ్రామ పెద్దలు నాగరాజు, డిస్కో సాయిలు, గంగాధర్, రవి, ప్రకాష్ పాల్గొన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సాలూరా గ్రామంలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. నేటి సమాజానికి గాంధీజీ జీవితం నుంచి ఆయన నేర్పించినటువంటి శాంతి, సహనం అనే విషయాలు నేటి సమాజానికి ఎంతైనా అవసరం. అలాగే ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు కావడంతో ఈరోజు శ్రమదానం కూడా ఇవాళ చేయడం జరుగుతుంది. పల్లె ప్రజలందరూ కూడా ఈ శ్రమదానంలో పాల్గొని గాంధీజీ జీవిత స్ఫూర్తిని పెంపొందించాలని, భారతదేశ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నారు. రెంజల్ మండల వ్యాప్తంగా గాంధీ జయంతిని పురస్కరించుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పలు గ్రామాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ మాట్లాడుతూ గత నెల 17 నుంచి గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించినట్లు తెలిపారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోబిన్ ఖాన్, మాజీ సర్పంచ్లు రమేష్ కుమార్, జావేద్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఏపీఓ రమణ, పంచాయతీ కార్యదర్శులు రాజేందర్, మహబూబ్ అలీ, అంగన్వాడీ ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఊరూరా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్ముని విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. కోటగిరి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రచ్చగల్లిలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కోటగిరి బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, డీసీసీ డెలిగేట్ కొట్టం మనోహర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన వారం అవుతామని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం అందించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని అన్నారు. సత్యం, అహింస మార్గంలో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహానేత మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎంఏ హలీం అహ్మద్, ఏపీఓ గంగారాం, ఏఎంసీ చైర్మన్ హనుమంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహీద్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆనంద్, నాయకులు అఫ్జల్, మధుకర్, సలీం, గంగారాం, భూమయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పూజ్యులు
స్వర్గస్థులైన శ్రీ మహాత్మా గౌరవనీయులు స్వర్గస్థులైన మహాత్మా గాంధీ గారు మరి మన దేశానికి భారతదేశానికి మరి స్వాతంత్రం సిద్ధించిన వ్యక్తి. వారి యొక్క ఈరోజు జన్మదినం కనుక భారతదేశంలో అందరూ కూడా మహాత్మా గాంధీ గారిని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఈరోజు ఓడగిరి మండలంలో మరి పార్టీ అధ్యక్షులు షాహిద్ గారు, మాజీ ఎంపీటీసీ మనోహర్ గారు, మరి ఇతర మార్కెట్ కమిటీ చైర్మన్ మరి హనుమంత్ గారు, ఇంకా మరి స్పెషల్ ఆఫీసరు, ఎండిఓ అందరూ వచ్చి మరి అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ మరి పార్టీ పరంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మరి వారు చేసిన దేశానికి చేసిన కృషి మరవలేనిది. అదేవిధంగా మరి దానికి అనుగుణంగానే అంబేద్కర్ గారు కూడా కీర్తిశేషులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని రాసి మరి వారు స్వతంత్రం చేస్తే వీరు రాజ్యాంగాన్ని రాసి ఈరోజు దేశాన్ని స్వతంత్రంగా పాలించుకునే అవకాశం మనకు కల్పించిన వారికి మరి రుణపడి ఉంటాం. ఈ దేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. కనుక ఈ జయంతి సందర్భంగా మరి భారతదేశ ప్రజలకు మరి ఇక్కడ కోడిగిరి మన మండల నాయకులకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి శుభాకాంక్షలు. మోస్రా మండల కేంద్రంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పంచాయతీ సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ ప్రత్యేక అధికారి సాయిలు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సాధనలో ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. గ్రామంలోని పలు సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పంచాయతీ ప్రత్యేక అధికారి సాయిలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్, వీడీసీ అధ్యక్షులు సూర్యసాయిలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పోషించిన పాత్రను కొనియాడారు. మహాత్ముని ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, వీడీసీ సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మండలాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలోని జాతిపిత మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహోన్నత నాయకుడు మహాత్మా గాంధీజీ అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కేవలం జయంతి, వర్ధంతి రోజుల్లో గాంధీజీకి నివాళులు అర్పించడం దేశంలో సర్వసాధారణంగా మారింది. కానీ ఓ ఊళ్ళో గాంధీజీని దైవంగా భావిస్తూ నిత్యం పూజలు చేస్తూ దేశభక్తి చాటుతున్నారు. ఈ విభిన్న ఆచారాన్ని పురాతన కాలం నుంచి ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు డిచ్పల్లి మండలం నర్సింగ్పూర్ గ్రామస్తులు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఫాలో అవుతూ నేటి తరానికి స్ఫూర్తినిస్తున్నారు. చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ సాంప్రదాయం ఎంతో దోహదపడుతోంది. ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా తొలి దైవంగా మహాత్మా గాంధీని పూజించడం నర్సింగ్పూర్ గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. మొదటగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టాల్సిందే. ఎక్కడా లేని విధంగా గాంధీజీని దైవంగా భావిస్తున్నారు నర్సింగ్పూర్ గ్రామస్తులు. ఊళ్ళో పెళ్లిళ్ళైనా పేరంటాలైనా ఏ పండుగైనా సరే ముందుగా మహాత్మా గాంధీజీకి పూజలు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈరోజు గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము నర్సింగపూర్ గ్రామము, కొత్తపేట, డిచ్పల్లి మండల్. నా పేరు చిన్నయ్య. ఇది నరసింహస్వామి గుట్ట మీద మా దేవుడు ఉన్నాడు. అక్కడ గుట్ట మీద పోతాము. ఏది ఉన్నా మళ్ళీ ఏ చిన్న కార్యక్రమం ఉన్నా, పిల్లలకు ఎంటికలు తీసినా, పెండ్లీలు అయినా ఏదున్నా కానీ ఇక్కడ గాంధీ దగ్గరికి వచ్చి గాంధీకి పూలమాలలు వేసి మేము దేవుడితో సమానం కొలుచుకుంటాము. ఏదున్నా మా గాంధీ తాతను మాత్రం. మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఎడపల్లిలో రాష్ట్రంలోనే తొలిసారిగా మోడ్రన్ డంపింగ్ యార్డ్ ఏర్పాటైంది. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ప్లాస్టిక్ కట్టల తయారీ ప్రక్రియతో మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డ్ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ డిఆర్డీఓ సాయాగౌడ్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి ఎడపల్లి మండల కేంద్రంలో మోడ్రన్ డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ డంపింగ్ యార్డ్లో ప్లాస్టిక్ వ్యర్థాల కట్టలను తయారు చేసి కార్ఖానాలకు విక్రయిస్తారని, తద్వారా ఆర్థిక లాభాలు చేకూరుతాయని చెప్పారు. డంపింగ్ యార్డ్ నిర్వహణలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నట్లు వారన్నారు. ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు హైదరాబాద్లో శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ మన్మోహన్ శర్మ, ఏపీఎం సాయిలు, సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, జైతాపూర్ సొసైటీ చైర్మన్ కె సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ బొబ్బిలి శ్రీనివాస్, కామప్ప తదితరులు పాల్గొన్నారు. మహాత్ముల త్యాగాలు చిరస్మరణీయమని ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని దర్పల్లి వీడీసీ చైర్మన్ మహేందర్ అన్నారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి పోషించిన పాత్రను కీర్తించారు. దర్పల్లి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు ఇంజాపురం మహేందర్ మాట్లాడుతూ మహాత్ములు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన ఆకాంక్షించారు. ఇద్దరు మహానుభావుల ఆవరణలో గ్రామ కమిటీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇక నుండి దర్పల్లిలో ఏ కార్యక్రమానికైనా డీజేలు నిషేధించినట్లు గ్రామ కమిటీ సభ్యులు మూకమ్మడిగా తీర్మానం చేసినట్టు ఆయన తెలిపారు. గత వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిబంధనను అతిక్రమించే వారిపై కులాల వారీగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేడీసీ ఉపాధ్యక్షులు గడ్డం అశోక్, కోశాధికారి మిట్టాపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి శ్రావణ్, కార్యదర్శి సంజు, చిన్నబాబన్న, సలహాదారులు ప్రవీణ్, దామోదర్ జనార్దన్, దన్లాయి పోశెట్టి, రాజగంగారావు, అమీరుద్దీన్, కార్యవర్గ సభ్యులు
సోము రాజేశ్వర్, కె విశాల్, నిమ్మల గంగాధర్ గౌడ్, సంతోష్, నరేష్, శిరస్సు రాకేష్, జోగిని మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దర్పల్లి గ్రామంలో గాంధీ గారికి పూలమాలలు వేసి ఇక్కడ జరపడం జరిగింది. అలాగే గాంధీ జయంతి పురస్కరించుకొని దర్పల్లి గ్రామం అందరికి కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం ఒక శుభవార్తను మేము తెలియజేస్తున్నాం. మా విలేజ్ కమిటీ తరపు నుంచి మేమందరం కూడా ఈరోజు నుంచి మన దర్పల్లి గ్రామంలో ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు. మా గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. ఇటు విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. దర్పల్లి గ్రామంలో ఈరోజు నుంచి ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు. కంప్లీట్గా డీజేలని నిషేధిస్తున్నాం. మా దర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ నుంచి అందరం కూడా ప్రతి కులస్తుడు అందరం నిర్ణయం తీసుకొని ప్రజలకు జరుగుతున్న గతంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలందరూ కూడా అండ్ అలాగే ఈ గణపతి పెట్టే మండప సభ్యులు అండ్ దుర్గామాతలు పెట్టే మండప సభ్యులు కూడా అందరు కూడా మాతో సహకరిస్తారు. ఈ డీజేలు బంద్ అనే దాని పట్ల డీజేలు బంద్ అనే తీసుకునే నిర్ణయాన్ని వెనకాల గతంలో జరిగిన సంఘటనలు మన గణపతి నిమజ్జనం రోజు జరిగిన 4-5 సంఘటనలను మేము పరిగణనలోకి తీసుకున్నాము. మాకు తెలిసిన ప్రకారంగా అక్కడక్కడ వాళ్ళు కొంచెం అంటే ఇబ్బందులకు గురైనరు. చాలా వరకు ఇద్దరు అంటే స్పృహ కోల్పోయి పడిపోయడం కూడా జరిగింది. అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని అన్నీ చర్చించుకొని దీని మీద కఠినంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు వెళ్లాలని, అప్పుడే మహనీయులు చేసిన త్యాగాలకు ఒక అర్థం ఉంటుందని తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, ప్రెసిడెంట్ ఎడ్ల వెంకటేష్ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని నివాళులు అర్పించారు. నిజామాబాద్ నగరంలో తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉదయం తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, ప్రెసిడెంట్ ఎడ్ల వెంకటేష్ తన కరాటే విద్యార్థులతో కలిసి గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ అమర్ రహే, భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ గాంధీ గారి పోరాట పటిమను, వారి దేశభక్తిని కొనియాడారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించారని అన్నారు. దేశానికి స్వాతంత్రం తేవడంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని, దాంట్లో గాంధీ పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. మహనీయుల పుట్టినరోజు నాడు తన పుట్టినరోజు కావటం ఎంతో సంతోషంగా ఉందని మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అన్నారు. ఇకపై తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తానని ఆయన తెలిపారు. నగరంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీలో సిద్ధయ్య అధ్యక్షతన మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మొక్కలు నాటి అనంతరం దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను జడ్పీ చైర్మన్గా ఉన్న సమయంలో తనకొచ్చిన 40 లక్షల రూపాయలతో మడిగలు కట్టించడం ద్వారా జడ్పీకి ఆదాయం వస్తోందని అన్నారు. మరో 10 మడిగలు కూడా త్వరలో పూర్తయితే జిల్లా పరిషత్కు మరింత ఆదాయం పెరుగుతోందని అన్నారు. తన కుటుంబ సభ్యుల శుభకార్యాలైనా సరే దివ్యాంగుల సమక్షంలో జరుపుకోవాలని తనకు స్నేహ సొసైటీకి ఉన్న అనుబంధం అని ఆయన తెలిపారు. ఇకపై తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య జన్మదిన వేడుకలకు వచ్చిన నాయకులు మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతి, టీఆర్ఎస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు రమణారావు, తెలంగాణ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కోరారు. ఈ విషయం ఆయన ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని పూజిస్తూ రంగురంగుల పూలతో జరుపుకునే బతుకమ్మ తెలంగాణలో అత్యంత ముఖ్యమైన పండుగ అని అన్నారు.
బుధవారం నుంచి జరుపుకునే ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు అందరూ ఆనందంగా జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని పిసిసి అధ్యక్షులు ప్రార్థించారు. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మాన్సింగ్ ఉత్తమ విధులు నిర్వహిస్తున్నందుకు ప్రశంసాపత్రం పొందారు. నగరంలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 100% మందిని కోర్టులో హాజరుపరిచి లోక్ అదాలత్లో ఉత్తమ విధులు నిర్వహించినందుకు జిల్లా మెజిస్ట్రేట్ సునీతా కుంచాల, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్ముడు నమ్మిన సత్యం, అహింస మార్గంలో మనమందరం నడుచుకోవాలని ఆమె కోరారు. జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకొని పిఆర్టీయూ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి, తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ మహనీయుల జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా నిజామాబాద్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నిజామాబాద్ పార్లమెంటు మాజీ అధ్యక్షులు దేగాం యాదాగౌడ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఎందరో మహానుభావులలో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ చేపట్టిన పోరాటాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం రావడం హర్షించదగిన విషయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వినోద్ కుమార్, రెంజర్ల సురేష్, కోయిడి నర్సింలు, కల్లెడ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డిలు పరామర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఇటీవల మృతి చెందడంతో హైదరాబాద్ కొండాపూర్లోని మంత్రి ఇంటికి వెళ్లి పురుషోత్తం రెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని వారు పరామర్శించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.